తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అంతటి గౌరవాన్ని పొందుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ప్రశంసించారు. అలాంటి వ్యక్తిపై కుట్ర చేసే సాహసం ఎవరూ చేశారన్న నారాయణమూర్తి ఇటీవల చిత్ర పరిశ్రమలో వివాదంగా మారిన పర్సంటేజీ విధానంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం 3 వారాలకు ముందు బంద్ విషయాన్ని ప్రకటించాలని, హరిహర వీరమల్లు విడుదల తేదీకి బంద్ అంశానికి ఎక్కడ సంబంధం లేదని ఆయన వెల్లడించారు. సినిమా టికెట్ ధరల పెంపు, తినుబండారాల విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకుడు థియేటర్లకు దూరం అవుతున్నాడని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం గర్విస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. డిప్యూటీ సీఎం గా మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం. ఈ భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు, గవర్నమెంట్ బ్లాక్ మార్కెటింగ్ అలా పెంచకుండా అందరికి ఒక ఇష్టం పెట్టి ప్రకటన మాత్రం బతికించి సిస్టమ్ కాపాడండి. అది రుచిగా చెయ్యండి. ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని